సార్ నేను నా వర్క్ స్టైల్ చేంజ్ చేసుకోండి సార్. 2013 నుంచి 2017 సార్. దాదాపు కంటిన్యూగా 4 ఇయర్స్ సార్. నేను ఆల్ ఇండియా టాపర్ వచ్చా. అంటే ఒక 2 ఏళ్ళు ఒక జాబ్ పట్టుకొని ఆ జాబ్ లో కూడా ఏం చేయలేక వీడు అన్ఫిట్ అన్న పర్సన్ ని కొన్ని విషయాలు తెలుసుకోండి. జాబ్ లో నిలబడాలంటే ఏం చేయాలో విషయాలు తెలుసుకొని దాదాపు 4 ఇయర్స్ ఆల్ ఇండియా టాపర్ ని. సో అట్లా చూడండి లీడర్స్, నేను తెలియనప్పుడు ఏం చేయలేదు, కానీ తెలుసుకున్నాక దాన్ని రివైండ్ చేసుకుంటూ ముందుకెళ్తే 4 ఇయర్స్ కంటిన్యూగా సార్ టాపర్ ని. అప్పుడు నాకు చిన్న ప్రమోషన్ వచ్చింది సార్, ఏరియా సేల్స్ మేనేజర్, సగం తెలంగాణ, హాఫ్ తెలంగాణ. అట్లే సార్ ఇంకొక 3 ఇయర్స్ గట్టిగా పనిచేస్తే రీజనల్ సెంటర్ RSM, రీజనల్ సేల్స్ మేనేజర్, ఎంటైర్ తెలంగాణ. సో లీడర్స్, నేను ఒకప్పుడు వీడు జాబ్ లో అన్ఫిట్, వీడు పనికిరాడన్న వ్యక్తిని అదే జాబ్ లో డిసైడ్ అయ్యి వర్క్ చేస్తే నాతో ఎందుకు కాదని చెప్పేసి ఫిక్స్ అయితే వర్క్ స్టార్ట్ చేస్తే నేను ఎగ్జాక్ట్లీ 11 ఇయర్స్ అంటే 5 ఇయర్స్ వర్క్ చేస్తే ASM వచ్చింది. ఇంకో 2 ఇయర్స్ వర్క్ చేస్తే RSM. అంటే నా కెరియర్ మొత్తం సార్ 6,000 రూపాయలతో స్టార్ట్ అయ్యి దాదాపు 60,000-70,000 శాలరీకి వెళ్ళింది. అంటే మొత్తం కలిపి 1 lakh శాలరీ వచ్చేది. 1 lakh శాలరీ సార్. 1 lakh శాలరీ అంటే చిన్న పెద్ద సార్, పెద్ద శాలరీ ఈ రోజుల్లో. ఇప్పుడు బీటెక్లు, ఎంటెక్లు, చాలా మంది పీజీలు అన్ని చేసి 30,000, 20,000 శాలరీ వాళ్ళు జాబ్ చేస్తారు. సో కానీ సార్ నేను 2010 నుంచి 2022 సార్ నా ఫార్మా జాబ్. దాదాపు మొత్తం తెలంగాణకు మేనేజర్ని. అరౌండ్ 1 lakh శాలరీ ఉన్నప్పుడు నాకు వెస్టేజ్ ప్లాట్ఫామ్ నా ఫ్రెండ్, నా ఫార్మా కొలీగ్ 2010లో ఫార్మాలో పరిచయమైన నా మిత్రుడు సైదులు సత్యం ఇట్లా ఉంది వెస్టేజ్ అంటే నా ఫ్రెండ్ గురించి. అంటే ఇంకోటి సార్, ఇంతకంటే ముందు లీడర్స్ నేను జాబ్ చేస్తూ కూడా మళ్ళీ పార్ట్ టైం రియల్ ఎస్టేట్. సో లీడర్స్, నేను చదువుకునేటప్పుడు నైట్ టైం షిఫ్ట్ చేస్తూ చదువుకునేది, జాబ్ వచ్చినాక జాబ్ లో కూడా జాబ్ చేస్తూ పార్ట్ టైం రియల్ ఎస్టేట్. సో లీడర్స్, నేను డే 1 నుంచి కూడా ఎప్పుడు ఖాళీ ఉండలేదు సార్. అంటే డోంట్ డిపెండ్, ఒకే ఇన్కమ్ ఎప్పుడు డిపెండ్ అవ్వలేదు, ఎప్పుడు ఏదో కూడా చేయాలి, ఇంకో ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలి. ఎందుకు సార్ అంటే నేను జాబ్ లో ఉన్నప్పుడు నీ ఉన్న ఈ ఇల్లు అన్నా అంటే జాబ్ లో ప్రమోషన్ వస్తుంది ఏదో ఊహించుకొని ఇల్లు కొంటే సార్, ఏం సార్ నాకు ప్రమోషన్ రాకపోగా చాలా ఫైనాన్షియల్ చాలా వీక్ అయింది సార్. ఇట్లాంటి టైంలో సార్ నేను జాబ్ లో ఇల్లు కొనుక్కున్నా. ఎందుకంటే ప్రమోషన్ వచ్చింది, ఏదో ఊహించుకుని ఇల్లు కొను సార్. నాకు ఏం రాలేదు సార్, ఏం రాకపోగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న టైంలో నేను పార్ట్ టైం రియల్ ఎస్టేట్ చేసిన. సో సార్ అక్కడ నాకు కొంచెం డబ్బులు వచ్చినాయి, పర్లేదు. సో జాబ్ ప్లస్ రియల్ ఎస్టేట్ ఈ 2 సార్ ముందుకు బాగానే వెళ్తున్నాయి. సో ఇట్లాంటి టైంలో నా ఫ్రెండ్ సైదులు ఫోన్ చేసి సత్యం ఇట్లా చెప్పిండు వెస్టేజ్ గురించి. సార్ నాకేం అర్థం కాలేదు, ఎందుకంటే నాకు కొత్త వెస్టేజ్. అది సార్ నాకు అర్థం కాలేదు సార్, ఎందుకంటే నా ఫ్రెండ్ చెప్పగానే నా ఫ్రెండ్ మాట కాదని చెప్పలేక నో అని చెప్పగా, ప్లీజ్ 1 సెకండ్. నా నియర్ బై స్టోర్కి వెళ్ళి సార్, నియర్ బై స్టోర్కి వెళ్తే సార్ నాకు అన్ని ప్రోడక్ట్లు ఇప్పించిండు. సో నాకు ఆ రోజు సార్ జేబులు డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఉన్నా కూడా మా ఫ్రెండ్కి ఇవ్వలేదు. ఎందుకంటే డబ్బులు లేవంటే నాకు ఇప్పియడు, అంటే నాకు ఆ ప్రోడక్ట్ తీసుకోవడం అని చెప్పేసి నేను డబ్బులు లేవని చెప్పేసి, అయినా కూడా నా ఫ్రెండ్ నాకు బలవంతంగా ప్రోడక్ట్లు ఇప్పించింది సార్. ఇప్పిస్తే తీసుకొని వచ్చి మా ఇంట్లో పెట్టిన. సార్ మా మేడం ఉండి ఈ ప్రోడక్ట్ ఏంటి అన్నది. సో ఫ్రెండ్ ఇట్లా ఇప్పించుంటే నీకేం పర్లేదు, నీ ఫ్రెండ్కి ఏం పర్లేదు, మన ప్రోడక్ట్లు అన్ని బ్రాండెడ్. అంటే మనం వాడే ప్రతి ప్రోడక్ట్ బ్రాండ్ ఆడుతాం. సంతూరు, సింతాలు, XXX, సన్ఫ్లవర్ ఆయిల్, ఇవన్నీ బ్రాండెడ్ ప్రోడక్ట్లు. ఈ ప్రోడక్ట్లు వేస్ట్, తీసుకెళ్ళండి. సో సార్ తీసుకెళ్ళి నా ఫ్రెండ్కి ఇవ్వలేక మా ఇంట్లో పెట్టలేక సార్ అట్లే ఇంట్లో ఉంచుకున్నా 2 months సార్. ప్రొడక్ట్ వాడలేదు. సో ఈ గ్యాప్ లో ఫోన్ వస్తూనే ఉంది, సత్యం ప్రోడక్ట్లు వాడుతున్నావా, ప్రోడక్ట్లు ఎలా ఉన్నాయి అని సైజులు ఫోన్ చేస్తుంటే అలా ప్రోడక్ట్లు వాడుతున్నానా, పర్లేదు బాగానే ఉన్నాయి అని చెప్పేశారు. ఈ గ్యాప్ మళ్ళా ఫోను, సత్యం మీటింగ్ రా. సో సార్ బేసికల్ తెలంగాణ మొత్తానికి సేల్స్ మేనేజర్ ఫార్మాలో ఉన్నా కదా సార్. మీటింగ్ ఏముంటది, అందులో వెస్టేలో అన్ని సబ్బులు, షాంపూలు ఉన్నాయి. సో సబ్బుల కంపెనీలో మీటింగ్ ఏముంటది అని చెప్పేసి సార్ ఒకటి సార్ నేను మీటింగ్ పోయి సార్ ఒక 6 months సార్. 6 months కంప్లీట్ సార్ నేను మీటింగ్ ఇవ్వలేదు. ఎందుకంటే నేను ఫార్మాలో తోపు అనుకొని నాకు అన్ని తెలుసు అనుకొని, సో సబ్బుల కంపెనీలో మీటింగ్ ఏముంటుంది అనుకోని సార్ మీటింగ్ ఇవ్వలేదు. మీటింగ్ ఒకటి సార్
సార్ మీటింగ్ ఇవ్వలేదు సార్. కానీ ఈసారి ఈ గ్యాప్ లో నా ఫ్రెండ్ చెక్కు 50,000 పోయింది సార్. 5,000 చెక్కు. 11 ఏళ్ళు జాబ్ చేస్తే మన శాలరీ ఒక 70,000 శాలరీ వస్తుంది. 6-7 months లో 50 ఎట్లు వస్తాయి అని చిన్న ఇంటెన్షన్ సార్. నేను నా ఫ్రెండ్ ఫోన్ చేసిన, అన్న నీకు 50 వస్తున్నాయి అన్న. వస్తున్నాయి సత్యమన్నాడు. ఎట్లా అన్న మళ్ళీ మీటింగ్ రా. సో సార్ బలవంతంగా నా ఫ్రెండ్ మాట కాదని చెప్పలేక సార్ నా ఫస్ట్ మీటింగ్ 2021 మార్చిలో కోటప్పకొండలో ఫస్ట్ బూట్ క్యాంప్ సార్. ఫస్ట్ బూట్ క్యాంప్ అటెండ్ అయినా. బూట్ క్యాంప్కి వెళ్తే అక్కడ హౌస్ వైఫ్ వస్తున్నారు, స్టూడెంట్స్ వస్తున్నారు, ఎంప్లాయీస్ వస్తున్నారు. నాకు 50 వస్తున్నాయి, 1,00,000 వస్తున్నాయి, 2 వస్తున్నాయి, కార్ అంటారు. నా మైండ్ ఏంటంటే జాబులో 1,00,000 వస్తాయి, కార్లు వస్తాయి, ఇవన్నీ ఉన్నాయి. బెస్ట్ అయ్యే వీళ్ళందరూ ఇవంటారు, ఎట్లా వస్తాయి అని చెప్పేసి సార్ 2 days సార్ కంప్లీట్ సెషన్ నిన్న. సెకండ్ డే లాస్ట్ లో సార్ వచ్చారు, ఎంఎస్ఆర్ గారు. ఈ రోజు తెలంగాణ ఏపీలో 2 తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్కమ్ హోల్డర్ సార్ పర్ మంత్ 18 lakhs. సో నేను జాయిన్ అయిన రోజు సార్ చెక్కు 1,90,000. సో సార్ది మా ఊరు పక్కనే. అరే మా ఊరు పక్క ఆయనకు 1,90,000 వస్తున్నాయా, ఎట్లా వస్తున్నాయని చెప్పేసి మీటింగ్ వెళ్ళి సార్ మాట్లాడుతూ మాట చెప్పాడు. సార్ అందరూ జాబులు చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, అన్ని చేస్తారు సార్. మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉందన్నాడు క్వశ్చన్. ఒకటే క్వశ్చన్ సార్. నేను అనుకున్నారని సత్యమైన వ్యక్తి 11 ఏళ్ళు జాబ్ చేస్తుండు, జీతం వస్తుంది పోతుంది, కానీ ఎక్కడ కూడా సార్ నా పిల్లలకు ఒక మంచి స్కూల్ లేదు. సో ఫైనాన్షియల్ గా బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఒక కార్ లేదు. సో ఇల్లు ఈఎంఐ కూడా కష్టంగా వెళ్తుంది. సో ఆ రోజు సార్ నేను ఎంత ఎమోషనల్ అంటే 11 ఏళ్ళు సార్ నేను కష్టపడుతున్నా ఉన్నా, డబ్బులు వస్తలేవు, సరిపోటు డబ్బులు వస్తలేవు. సో ఎక్కడ సార్ పిల్లలకు కూడా ఒక మంచి స్కూల్లో ఫీజు కట్టలేని పరిస్థితి నాది. ఒక బైక్ లేదు, ఒక కార్ లేదు అని చెప్పేసి సార్ ఆ మీటింగ్ అయినాక చాలా ఎమోషనల్ అయ్యి, సో మీటింగ్ అయినాక సార్ నా ఫ్రెండ్ సైదులు కలిసానా, నేను చాలా ఇబ్బంది పెట్టినా ఒక 6 months. ఐఎమ్ వెరీ సారీ. సో నాకు తెలియక ఈ ఇండస్ట్రీ గురించి నాకు అర్థం కాక నీకు ఇబ్బంది పెట్టాను అని చెప్పేసి నా ఫ్రెండ్ ని రిక్వెస్ట్ చేసి, సో అన్న నేను ఈ రోజు నేను టుడే అన్వర్డ్స్ సో నేను ఒకసారి నా ఫ్రెండ్ కు ప్రామిస్ చేసిన, 6 months జాయిన్ అవ్వంటే మీటింగ్ రాలేదు, నీ మాట వినలేదు, బట్ ఈ రోజుకి వెళ్ళి సో నేను వెస్టేజ్ కానీ నిన్ను కానీ వదిలిపెట్టని చెప్పేసి సార్. నేను ఎగ్జాక్ట్ సార్ పార్ట్ టైం జర్నీ 6 months సార్. జస్ట్ బ్రాంచ్ క్వాలిఫై సార్. నా ఇన్కమ్ 6,000. సో మీటి సార్ ఆ బూట్ క్యాంప్కి వెళ్ళి వచ్చి ఒక 3 months సార్ ప్రతి మీటింగ్ వెళ్ళి సార్, ప్రతి మీటింగ్కి వెళ్ళి డీప్ గా అర్థం చేసుకొని సార్ ఒక డిసిషన్ తీసుకున్నాం. ఏంటంటే చేస్తే వెస్టేజ్ చేయాలి. ఎందుకంటే సార్ 11 ఏళ్ళు జాబ్ చేస్తే జీతం ఫస్ట్కి వస్తే మళ్ళీ అగైన్ ఒక 10 days లో బ్యాంక్ బ్యాలెన్స్ 0. సో ఎట్లాంటి సేవింగ్స్ లేవు, లైఫ్ ఏం మారతలేదు. సో లీడర్స్ జీవితంలో మనం ముందుకెళ్ళాలంటే ఒక స్టెప్ తీసుకోవాలి సార్. ఆ స్టెప్ ఏంటంటే స్ట్రాంగ్ డిసిషన్ నేను తీసుకున్నా, ఉంటే బెస్ట్లో ఉండాలి. ఇక నేను నా ఏజ్ అప్పుడు 35 years సార్. 35 years పని చేస్తే నా లైఫ్ ఏం మారలేదు. సో ఈ వెస్టేజ్ లో 1 year సార్, 1 year ఫుల్ టైం చేద్దాం, 1 year ఫుల్ టైం చేద్దాం అని చెప్పేసి సార్ డిసైడ్ అయ్యాను సార్. కానీ నా 11 ఏళ్ళ జాబ్ ఇచ్చి పెట్టేసిన. మీరే సాధించండి. ఆ 0కి వెళ్ళి ఒక 1 lakh శాలరీకి వచ్చి మొత్తం తెలంగాణకు మేనేజర్ పోస్ట్ ఉంది. సో ఇవన్నీ ఇచ్చి పెడతాడు సార్. ఎవరైనా ఒప్పుకుంటారండి? ఫ్రెండ్స్ ఉండి మామ ఇవన్నీ ఫేక్ రా, ఇట్లాంటి మస్తు చూసినాం, నువ్వు మూసుకొని జాబ్ చేసుకో. మా భార్య ఉండి నీ ఫ్రెండ్కేం పని లేదు, నీకేం పని లేదు, ఆయన మస్తు చెప్తాడు, ఇప్పటికీ వచ్చే శాలరీ సరిపోతలేదు, తిండికి బట్టలకు ఇబ్బంది అవుతుంది, పిల్లల ఫీజులు టైం కడతలేవు, మన కాడ డబ్బులు లేవు, ఈ జాబ్ ఇచ్చి పెడుతున్నావు జాగ్రత్త. మా అన్న ఉండి ఇవన్నీ ఫేక్ రా, ఇట్లాంటి చాలా పోతాయి, నువ్వు జాబ్ చేసుకో, మంచి శాలరీ వస్తుంది అంటే సార్ నేను మీటింగ్కి వెళ్ళింది ఎవరు సార్? నేను విన్నది ఎవరు? నేను తెలుసుకున్న దీని గురించి నేను చేయాల్సింది ఎవరు? నేను. సో ఇంతమంది నువ్వు అంటారు కానీ సార్ నాకు ఈ బిజినెస్ గురించి సార్ నాకు చాలా క్లారిటీ ఉంది. ఇంత బాగుంది బిజినెస్. నేను 35 ఏళ్ళు దాదాపు నా కెరీర్ ఉంది, ఏం చేయలేదు, కానీ ఈ బిజినెస్ లో ఎలాగైనా సక్సెస్ అవ్వాలని చెప్పిస్తాను సార్. 2022 January 1st సార్ నాకు జాబ్ ఇచ్చి పెట్టేసిన. ఇన్కమ్ లేనప్పుడు, ఎవరు టీం లేదు, ఇన్కమ్ లేదు, సపోర్ట్ లేదు, ఫ్రెండ్స్ నో చెప్పిర్రు, ఫ్యామిలీ నో చెప్పిర్రు, ఇంత నా భార్య కూడా నో చెప్పింది. ఎంత మంది నో అన్నా కూడా నేను డిసిషన్ తీసుకున్నా, చేస్తే వెస్టేజ్ చేయాలి అని చెప్పేసి డిసిషన్ తీసుకోండి సార్. 2022లో నా జాబ్ వదిలేసాను సార్. ఎగ్జాక్ట్లీ అప్పుడు నా ఇన్కమ్ వెస్టేజ్ ఇన్కమ్ 6,000, జాబ్లు 1,00,000 రూపాయలు సార్.
సో నేను కట్టే ఈఎంఐలో నెలకు 60,000. సో అర్థం చేసుకుంటా. ఈ రోజు మన హోమ్ మీటింగ్ వెళ్ళినప్పుడు కొత్త వాళ్ళని కలిస్తే బిజీ 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 బిజీ. ఎంత సార్లు అంటే 6,000, 10,000, 20,000. 20,000 తీసుకున్న వ్యక్తి ఒక అవకాశం ఉంది రారా అంటే నేను బిజీగా ఉన్నా, నాకు కుదరదు, సండే వస్తా, మండే వస్తా, ఇట్లా చెప్తూ సార్ చెప్తూనే ఉంటారు. కానీ ఈ పర్సన్ సైదులు చెప్పగానే నా ఫ్రెండ్ మాట నో అని చెప్పలేక నా ఫ్రెండ్ మీద నమ్మకంతో సో ఒక డిసిషన్ తీసుకోండి సార్. నా కెరీర్ మొత్తం వదిలేసి ఇళ్ళకి వచ్చింది సార్. సార్ నేను ఇందులో ఫుల్ టైం వచ్చిన ఫస్ట్ మంత్ బ్రాంజ్ డైరెక్టర్ 6,000 ఇన్కమ్ వచ్చింది. సెకండ్ మంత్ సిల్వర్ 9,000. థర్డ్ మంత్ గోల్డ్ డైరెక్టర్ 11,000. ఫోర్త్ మంత్ స్టార్ డైరెక్టర్ 31 సార్. సో 6 months లో నా ఇన్కమ్ 60,000. అంటే 11 ఏళ్ళు జాబ్ చేస్తే నా శాలరీ 60,000. వెస్టేజ్ లో అన్ని విడిచి సో ఫైనాన్షియల్ సార్ నేను బయటికి వెళ్ళినప్పుడు నా ఇల్లు ఈఎంఐ గురించి బ్యాంకులు వచ్చేది, కారు వచ్చేది, సో క్రెడిట్ కార్డ్ సెటిల్మెంట్లు, ఇవన్నీ సార్ ఎంత స్ట్రగుల్స్ అంటే సో పాప నా భార్య మస్తు బాధపడేది. ఎందుకంటే మంచి పొజిషన్ నుంచి మళ్ళీ జీరోకి వెళ్ళిపోయినాం అని చెప్పేసి ఇంటికి వస్తే ఈ ఇబ్బందులు, బయటకు వెళ్తే సాధించాలి, సో ఏదో ఒకటి చేయాలి, ఒక డ్రీమ్ మా కట్టి ఉండేది నాకు సైదులకి. సార్ 6 months లో వెస్టేజ్లా నా ఇన్కమ్ 66,000 సార్. అప్పుడు అనుకున్నా ఎస్ 6 నెలలు కష్టపడితే నా ఇన్కమ్ 66,000 వచ్చిందంటే ఇంకా గట్టి కష్టపడితే ఎంత అని చెప్పేసి సార్ లీడర్స్ నేను 9 months లో వెస్టేజ్ లో 1,00,000 కార్ వేసుకున్నాను సార్. వెస్టేజ్ లో సార్ నా జీవితంలో ఒక డ్రీమ్ ఉండే, జీవితంలో అకౌంట్ లో 1,00,000 రూపాయల శాలరీ అకౌంట్ లో క్రెడిట్ కావాలన్నా ఫస్ట్ అప్పుడు సార్ డ్రీమ్. కానీ జాబ్ లో సార్ 60+20 20 అంటే 80-90 అట్లా వచ్చి యావరేజ్ గా. కానీ వెస్టేజ్ లో ఒక 9 months లోనే 1,12,000 ఇన్కమ్ సార్. అంటే 3 months లో 33,000, 6 నెలలు 66,000, నా 9th month ఇన్కమ్ 1,00,000+. నేను అప్పుడే కార్ సార్ 40 lakhs కార్ బుక్ చేసిన. నా ఫ్రెండ్ నుండి సత్యం కార్ బుక్ చేయలేడు, నా అప్లైన్ మాట నో అని చెప్పకుండా నా అప్లైన్ నేను చెప్పిండంటే నా గురించి చెప్పిండు అనుకోండి సార్. ఎమ్మడే వెళ్ళి 14 lakhs కియా కార్ బుక్ చేసిన కేవలం 9 months లో. అనుకున్నా సార్ 11 ఏళ్ళు జాబ్ చేస్తే 1,00,000 రూపాయలు రాలేదు, 1,00,000 వచ్చే ఛాన్స్ లేదు, ఇంకా 10 ఏళ్ళు ఉన్నా కూడా 1,00,000 రావచ్చు రాకపోవచ్చు, అట్లాంటి దగ్గర పని చేయాలన్నా. 9 months లో 1,00,000 వేసుకున్నా, ఇక్కడ పని చేయాలన్నా. సో లీడర్స్ ఆ 1,00,000 రాగానే నా రెట్టింపు ఉత్సాహంతో సార్ ఇంకా కష్టపడితే 16 months అంటే 16 నెలల్లో నా చెక్కు 2 lakhs అయింది. 23 months లో నా చెక్కు 3 lakhs అయింది సార్. సో కేవలం 2 lakhs క్రాస్ అయిపోయింది సార్. 30 months లో నా చెక్కు నియర్లీ 3 lakhs దాటిపోయింది. ఇప్పుడు నా వెస్టేజ్ జర్నీ కంప్లీట్ సార్. 44 months నా ఇన్కమ్ లాస్ట్ మంత్ బిఫోర్ ఇన్కమ్ 4,79,000 నా ఇన్కమ్. 4,69,000 నియర్లీ 5 lakhs తీసుకుంటుంది సార్. లేదా జాబ్ లో 1,00,000 వస్తే చాలు, 1,00,000 రూపాయలు రావాలి, ఒక చిన్న కారు చాలు సార్. అట్లాంటి సార్ నాకు 1,00,000 వచ్చింది, 2 వచ్చింది, 3, 4, 60 తీసుకుంటే ఇన్కమ్. సో లేడీస్ అర్థం చేసుకోండి సార్, ఒక నార్మల్ పర్సన్, ఒక డిగ్రీ పర్సన్ కి నెలకు 4 లక్షలు అంటే లేడీస్ అర్థం చేసుకోండి. బయట ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్లు, పోలీసులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతో మంది సార్ వెస్టేజ్ ని టేకప్ చేస్తున్నారు. కానీ ఊర్లో ఉన్న ఎల్లయ్య పుల్లయ్య మల్లయ్య రారా ఒక అవకాశం ఉందంటే మస్తు చూసినాం ఈ ఫేక్ అని చెప్పేసి సార్ కొట్టేస్తారు సార్. లీడర్స్ వెస్టేజ్ అవకాశం ఈ రోజు నీకు నాకు వచ్చిందండి సార్. మనకి ఇందులో తినే అదృష్టం ఉంది సార్. నా ఫార్మా ఫ్రెండ్స్ ఫస్ట్ చెప్పిన ఇట్లా ఉందిరా వెస్టేజ్ అంటే, మామ ఇవన్నీ ఫేకు, నువ్వు అవుతావు. మా ఊర్లో చెప్పిన ఇట్లా ఉందిరా వెస్టేజ్ కలిసి చేద్దామంటే, సత్యం ఇట్లాంటి ఎన్నులేరా మస్తు చూసినాం. ఇంకొంతమంది ఉండి నీకెంత వస్తుందిరా, నీకు వచ్చినాక నేను వస్తా. సో ఫ్రెండ్స్ నేను ఎవరిని పట్టించుకోలే, ఎందుకంటే ఈ మీటింగ్కి వెళ్ళి నేను అర్థమైంది నాకు చేయాల్సింది నేను అని చెప్పేసి సార్ ఎవరిని పట్టించుకోకుండా ఎగ్జాక్ట్లీ 9 months లో 1,00,000 వేసుకున్నాక ఒక ఆయన ఫోన్ చేసిండు, మామ నీకు వస్తున్నాయి అన్నాడు. 2 కాడ ఒక ఆయన ఫోన్ చేసిండు, 3 కాడ కొందరు, 4 కాడ కొందరు. ఇప్పుడు ఈ స్టార్టింగ్ లో రానోళ్ళు అందరూ ఇప్పుడు నా వెనుకొచ్చారు సార్. వెస్టేజ్ లా నిలబడితే నువ్వు సక్సెస్ అయితే అందరినీ వెనుకొచ్చావు సార్. అంటే చాలా మంది జాయిన్ అయ్యి 1 year 6 months చేసి వెస్టేజ్ వేస్ట్, డబ్బులు రావు, కింద కొంటే పై వరకు వస్తాయి. సో ఇది చేంజ్ ఇష్టం ఉంటుంది సార్. కానీ నేను సార్ డిగ్రీ పీజీ చేసి ఫార్మా కంపెనీలో 11 ఏళ్ళు జాబ్ చేసి సార్ నాకు తెలుసు సార్. ఇప్పుడు
భూమి మీద ఉన్న ఇండస్ట్రీలలో ఉన్న జాబులు బిజినెస్ లో ది బెస్ట్ ఆపర్చునిటీ వెస్టేజ్. ఎందుకంటే సార్ ఇందులో డబ్బు పెట్టేది లేదు, నీ టాలెంట్ తో పని లేదు, జస్ట్ నీకు డ్రీమ్స్ ఉండి గట్టిగా కష్టపడాలి అని చెప్పేసి సార్ నీకు కోరికుంటే ఇందులో సార్ లక్షలు తీసుకోవచ్చు. సార్ ఈరోజు నా ఇన్కమ్ 4 lakhs ప్లస్ యావరేజ్ గా. ఇప్పుడు నాకు అనిపిస్తుంది సార్, అరే ఈ అవకాశం ఇంకొంచెం ముందు దొరికితే బాగుండు. సో లీడర్స్, ఇప్పుడు నేను స్టార్టింగ్ లో పిలిస్తే రానోళ్ళు ఇప్పుడు నేను గెలిస్తే అందరు నా వెనక్కి వచ్చారు సార్. సో పవర్ ఆఫ్ ప్రెస్టేజ్ సార్. దీంట్లో సార్ నాకు పెద్ద స్కిల్స్ ఏం లేదు సార్, టాలెంట్ లేదు, పెద్ద స్కిల్స్ లేదు. కాకపోతే నాకు గట్టిగా డ్రీమ్ ఉంది, గట్టిగా కోరిక ఉంది, ఏదో ఒకటి చేయాలి, సాధించాలి. ఆ ఒక్క డ్రీమ్ నన్ను సార్ ఇక్కడ తీసుకొచ్చింది సార్. ఇంకోటి లీడర్స్, మా ఫాదర్ 2008 సార్ టెస్ట్ కూడా నేను మా నాన్న చనిపోయినప్పుడు సార్ నా సార్ నేను పేరుకు తెలంగాణ మేనేజర్ ని. సో నెలకు ఒక 1 lakh సార్లు వస్తుండే సార్. మా ఫాదర్ చనిపోయినప్పుడు నా దగ్గర సార్ 1 రూపాయలు లేదు, ఎందుకంటే జీతం వస్తుంది పోతుంది సార్. సో వచ్చే ఈఎంఐలో కడుతుంది తప్ప ఎట్లా బ్యాలెన్స్. ఒక ఫాదర్ కొడుక మా నాన్న కర్మ దేనికి కూడా అక్కడ పైసలు లేదు సార్. సో బయటకి వెళ్ళి అప్పు తీసుకొచ్చి చేస్తారు. అంత డౌట్స్, అంత నా పరిస్థితి ఉండే. అట్లాంటి సార్ ఈ రోజు ఇంత ఇన్కమ్ తీసుకుంటూ కార్ తీసుకున్నా సార్, ఇన్ని తీసుకున్నా, బట్ ఇవన్నీ చూడడానికి మా ఫాదర్ లేడు సార్. సో లీడర్స్, మీరు ఇందులో ఉన్న నా అందరికి నా రిక్వెస్ట్ సార్, నీకు మీ పేరెంట్స్ ఉంటారు, నీ ఫ్యామిలీ ఉంది, నీ పిల్లలు సార్. లీడర్స్, మనం ఏదైనా సాధించాలంటే అన్ని ఉన్నప్పుడు సాధించాలి సార్. సో పేరెంట్స్ లేనప్పుడు నువ్వు కారు కొన్నా బిల్డింగ్ కొన్నా వేస్ట్. సో సార్ మా ఫాదర్ బాగా డ్రీమ్ ఉండే, మా కొడుకు కారు కొంటే కార్లో పోదామని. అంటే మా ఫాదర్ కు 5 కొడుకులు సార్, అందులో లాస్ట్. సో ఎవరి దగ్గర కారు లేకుండే, కానీ మా నాన్న ఏంటంటే అందరినీ బాగా చదివించిండు సార్. చదివించి చిన్న హెల్త్ ఇష్యూ వల్ల చనిపోయిండు. ఆ చనిపోయిన రోజు నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఏది లేదు సార్. చాలా టఫ్ పొజిషన్ అది. సో ఈ రోజు సార్ నా దగ్గర కారు ఉంది, ఇల్లు ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, అన్ని ఉన్నాయి, బట్ ఇవన్నీ చూడడానికి మా ఫాదర్ లేడు. సో ఫ్రెండ్స్, నా రిక్వెస్ట్ ఏం సార్ అంటే, మీలో కూడా సార్ మీ అమ్మ నాన్నకు కోరిక ఉంటది, నా కొడుకు సెట్ అవ్వాలి, నా కొడుకు మంచి ఇల్లు కొనుక్కోవాలి, నాకు మంచి కారు కొనుక్కోవాలి అన్నప్పుడు సార్ ఒక 1 year దీన్ని పట్టుకుంటే మీకు అన్ని సార్ అన్ని వస్తాయి. 1 year సార్ బిలీవ్ చేయండి, హార్డ్ వర్క్ చేయండి, మీ అప్లైన్ సార్. ఇందులో లీడర్స్ చాలా మంది ఇది ఇంపార్టెంట్ పాయింట్ సార్. మీరు బయట సర్పంచ్ ఉన్నా, ఎంపీటీస్ ఉన్నా, ఎమ్మెల్యే ఉన్నా, ఎంత పెద్ద తోపు ఉన్నా, వెస్టేజ్ లో నువ్వు 0 అనుకుంటేనే హీరో సార్. నేను తెచ్చిన అప్లైన్ బిలీవ్ చేయండి. అప్లైన్ దేవుడు, అప్లైన్ గాడ్, ఈక్వల్ టు గాడ్ సార్. నాకు మా అమ్మ నాన్న లైఫ్ ఇచ్చారు, కానీ వెస్టేజ్ లో నా లైఫ్ మార్చి నా ఫ్రెండ్ సైదులు ఒక్క అవకాశం సార్. నా ఇంటికి వచ్చి నా ఇంట 6 months నా ఇంట పడి, సో ఈ రోజు మీటింగ్ తీసుకెళ్లి నిలబెడితే ఈ రోజు నెలకు 4 lakhs తీసుకుంటా సార్. అదే నేను ఆ రోజు నా ఫ్రెండ్ మాట వినకుంటే నా పరిస్థితి చెప్పండి సరే. సో ఫ్రెండ్స్, మీ అప్లైన్ మీ ఎంట పడుతుందంటే నీ గురించి, మీ అప్లైన్ నీకు ఫోన్ చేస్తుందంటే నీ గురించి. సో ఫ్రెండ్స్, ఇందులో ఏమన్నా ఉంటుంది సార్, అప్లైన్ ఈక్వల్ టు గాడ్ సార్. అప్లైన్ రెస్పెక్ట్ చేయాలి, ఎందుకంటే నీకు ఒక మంచి అవకాశం ఇచ్చిండు, నీ లైఫ్ మారే అవకాశం నీకు అప్లై ఇచ్చిండు. సో ఫ్రెండ్స్, ఇంత మంచి అవకాశం సార్, నువ్వు దీన్ని నెగ్లెక్ట్ చేసుకుంటే నీకే లాస్ సార్. సో ఫ్రెండ్స్, అట్లా ఆ రోజు సార్ నాకు చాలా దారుణంగా పొజిషన్. కానీ ఈ రోజు సార్ మంత్లీ 4 lakhs తీసుకుంటూ సార్ కారు కొన్నా సార్. నాకు జాబ్లో ఉన్నప్పుడు ఉన్న బండికి టైర్ వేపిద్దామంటే డబ్బులు లేవు. సో ఇన్సెంటివ్ రావాలి, ఇంక్రిమెంట్ రావాలి, బోనస్ రావాలి అనే వ్యక్తి నుంచి ఈ రోజు సార్ నేను 40 lakhs కారు కొనుక్కున్నా సార్. మన నా బర్త్డేకి లాస్ట్ ఇయర్ నా అనవసరికి 2.5 lakh పెట్టి సార్ బైక్ కొనుక్కున్నా, హంటర్ బైక్. సో సార్ జాబ్లో ఉన్నప్పుడు హంటర్ బైక్ లేదు, సో అదే బండి మీద తిరిగేది. ఈ రోజు సార్ నేను వెస్టేజ్ త్రూ కారు కొనుక్కున్నా సార్. సో దాదాపు ఆ బైక్ కొనుక్కున్నా. అంత మించి ఈరోజు నా టీంలో 11 కార్లు సార్, 11 మంది కారు తీసుకున్నారు సార్. నాకే బైక్ లేదు, కార్ లేదు, లైఫ్ స్టైల్ నుంచి ఒక అవకాశం పట్టుకొని నిలబడితే ఈరోజు నేను కారు తీసుకున్నా, ఇల్లు తీసుకున్నా సార్. నా టీంలో ఈ రోజు 11 మంది కారు తీసుకున్నారు. 11 మంది సార్, హౌస్ వైఫ్లు, స్టూడెంట్స్, ఎంప్లాయీస్ అందరూ. అంత మించి సార్ జాబులు ఏంటంటే కింద దొక్కితే బాగుపడతాం, కింద నువ్వు దొక్కితేనే బాగుపడతావు.
టార్గెట్, టైం ఫ్రీడమ్, బాసు, మనీ ఫ్రీడమ్ ఏది లేదు సార్. కానీ ఈ రోజు నా అండర్లో ఒక 1000 మంది ఇన్కమ్ తీసుకుంటారు. దాదాపు 1000 మంది ఇన్కమ్ తీసుకుంటారు. 2000 నుంచి నా అండర్లో 3 lakhs హైయెస్ట్ ఇన్కమ్. నాది 4.69, మా సిస్టర్ది 3 lakhs. సో లేడీస్ అర్థం చేసుకోండి సార్. నేను ఒక అవకాశం ఇవ్వడం వల్ల ఈ రోజు వాళ్ళు కూడా లక్షల ఇన్కమ్ తీసుకుంటారు. టైలర్స్, బీటెక్ స్టూడెంట్స్, ప్రైవేట్ ఎంప్లాయీస్, హౌస్ వైఫ్లు, నార్మల్ అగ్రికల్చర్ అందరు కూడా లేడీస్ ఇన్కమ్ తీసుకుంటారు. సో లేడీస్ ఇందులో ఉన్న పవర్ సార్. నా పవర్ ఏం లేదు. సో నాకు నా ఫ్రెండ్ అవకాశం ఇచ్చిండు. నేను అదే అవకాశాన్ని కొంతమందికి ఇవ్వడం వల్ల ఈ రోజు వాళ్ళు లక్షలు తీసుకుంటారు. కానీ సార్ ఇక్కడ ఈ లక్షలు నాకు రావడం కారణం ఈ కార్లు కారణం సార్. నా టాలెంట్ కాదు సార్, ఇందులో ఉన్న సిస్టమ్ సార్. వెస్టేలో లీడర్స్ చాలా మందికి బిజినెస్ ప్లాన్ తెలియదు, ప్రొడక్ట్ తెలియదు. జస్ట్ ఎవరికో వస్తుందని చెప్పేసి సార్ జాయిన్ అవుతారు. సో ఒక 6 months వేస్ట్ చేసి వేస్ట్ డబ్బులు రావు. కానీ లీడర్స్ ఏదైనా సార్ సిస్టమ్ చాలా కథ సార్. సిస్టమ్ చాలా క్లియర్ సార్. వెస్టర్న్ సిస్టమ్ చాలా క్లియర్ ఉంది. ఇక్కడ మీరు సంవత్సరం టైం సార్, సంవత్సరం నుంచి 2 years ఇక్కడ స్టే చేసుకోవాలి. ఒక 2 ఏళ్ళు నిలబడాలి. సిస్టమ్ అర్థం చేసుకోవాలి. బిజినెస్ ప్లాన్ ఏంది, సిస్టమ్ ఏంది, కంపెనీ ప్రొడక్ట్ ఏంది. సో ఈ వెస్టర్న్ బిజినెస్ లో ఈ రోజు లక్షలు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఎట్లా ముందుకెళ్ళారు, వాళ్ళ జర్నీ ఏంది, వాళ్ళు ఏం చేస్తే ముందుకెళ్ళారు, ఇవన్నీ తెలుసుకుంటే డబ్బులు వస్తుంది సార్. సరే స్టార్టింగ్ సార్ మీటింగ్ కొట్టపకుండా, గుంటూరు, విజయవాడ ఎక్కడ మీటింగ్ ఉన్నా అప్లైన్ ఫోన్ చేసి సత్యం మీటింగ్ అంటే ఎప్పుడు ఎక్కడ 2 questions. నేను రాను, నాకు దూరం ఉంది, నేను ఈయనే వస్తా, అక్కడ ఏం లేదు సార్. నా అప్లైన్ ఎక్కడ పిలిస్తే అక్కడ పోయినా, ప్రతి మీటింగ్, ప్రతి సెమినార్, ప్రతి బూట్ క్యాంపు, ఢిల్లీ, గోవా, మైసూరు, ఇట్లా ప్రతి సార్ నా అప్లైన్ పిలవంగానే పోయి సార్. సరే స్టార్టింగ్ లో సార్ నేను సైజులకు నేను కొంచెం సీనియర్ని ఫార్మాలో జాయిన్ కొత్తలో సార్ నా అప్లైన్ నేను సలహా ఇచ్చేది. ఎవరికి? నా అప్లైన్ నేను సలహా ఇచ్చేది వెస్టేజ్ గురించి. కానీ సార్ ఆ సలహా ఇస్తే ఒక 4 months నాకు టీం రాలేదు, ఎవరు నిలబడలేదు, నాకు చెక్కు రాలేదు. కానీ సార్ నేను ఎప్పుడైతే నా అప్లైన్ కు సరెండర్ అంటే నా అప్లైన్ మొత్తం సరెండర్ అయినా నాకేం తెలియదు దీంట్లో, నువ్వు చెప్పు అని చెప్పేసి నా అప్లైన్ దగ్గర 0 అనుకున్నా, నా జర్నీ స్టార్ట్ అయింది సార్. చాలా మంది సార్ బయటికి వస్తారు, ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని చెప్పేసి అప్లైన్ సలహా ఇస్తుంటారు. కానీ సార్ నేను మళ్ళీ చెప్తున్నా, వెస్టేజ్ లో మీరు బయట ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా వెస్టేజ్ లో మీరు 0 అనుకుంటే మాత్రమే ఇల్లు అనేది సక్సెస్, అదర్వైజ్ 0 సార్. నేను నా అప్లైన్ సరెండర్ అయ్యి నా అప్లైన్ మాట వింటూ ఇప్పటికి సార్ నా అప్లైన్ చెప్పేట్టు చేస్తూ తను ఏం చేసినా కూడా నా మంచి గురించి అనుకొని చేస్తూ పోతే ఈ రోజు ఈ చెక్కు సార్. సో లీడర్స్ మీరు కూడా సార్ మీ అప్లైన్ తో పాటు జర్నీ చేయండి సార్. రజిత్ కుమార్ సార్ ఇలాంటి గ్రేట్ లీడర్ అందరిలో మీరందరూ కాబట్టి సార్ యొక్క మాటలు వింటూ సార్ యొక్క జర్నీని ఇన్స్పిరేషన్ తీసుకొని సార్ యొక్క హార్డ్ వర్క్ ని తీసుకొని ముందుకు సార్. ఈ రోజు సార్ మా అప్లైన్ ఎంఎస్ఆర్ గారు ఎవ్రీ డే 3 meetings సార్, నెలకు 20 lakhs తీసుకుంటూ 3 meetings సార్ చేస్తుండు. మరి నువ్వెంత, నీ చెక్ ఎంత? మా అప్లైన్ పాండు సార్ ఆర్టీసీ కండక్టర్ ఈ రోజు సార్ పర్ మంత్ 12 lakhs తీసుకుంటు సార్. ఒక ఆర్టీసీ కండక్టర్ పర్ మంత్ 12 lakhs ఎట్లా వస్తాయి? సో ఆయన కింద మా బాలం శ్రీనివాస్ సార్ గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసిండు సార్, ఈ రోజు 10 lakhs తీసుకుంటుండు. ఆయన కింద సైదులు 7 lakhs, నేను నియర్లీ 5 lakhs, బీప్ మేడం 5 lakhs సార్. స్టార్టింగ్ లో మీ అందరం 0 ఉన్నాం సార్. కానీ ఇందులో ఉన్న విజన్, ఇందులో ఉన్న ఫ్యూచర్ అర్థం చేసుకొని ఇందులో నిలబడితే వస్తాయి. ఇందులో నిలబడాలి సార్. చాలా మంది వెస్టేలా నిలబడాలి, కనబడాలి, వినబడాలి. సో ఉట్టి కాదు సార్, నువ్వు పని చేసుకుంటూ ఇవన్నీ ఫాలో అయితే డబ్బులు వస్తాయి. ఇవాళ చూడండి సార్, అందరు ఇల్లు తీసుకోరు, కార్లు తీసుకోరు. సో సార్ ఒక నార్మల్ పర్సన్ సార్ ఒకప్పుడు చాలా టఫ్ లైఫ్ నుంచి ఏదో ఆడుతూ పాడుతూ ఒక ప్రైవేట్ జాబ్ చేస్తే అక్కడ జీతం వచ్చింది సార్. నా జీతం ఏం మారలేదు. మా ఇంట్లో నా పిల్లలకు చిన్న స్కూల్ ఒకప్పుడు ఆ ఫీజు కూడా సార్ టైం కట్టలేక చాలా సార్లు నేను సఫర్ అయిపోయినా. పేరుకి తెలంగాణ మేనేజర్ జీతం ఉంది కానీ ఫైనాన్షియల్ గా 0. ఈ రోజు సార్ నా కొడుకు ఈ రోజు అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ నా కొడుకు అవుతుంది అంటే పర్ యానం 2 lakhs ఫీజు, ఆనికి ట్రాన్స్పోర్ట్, ఎవ్రీథింగ్ సార్. ఒకప్పుడు నా భార్య షాపింగ్కి వెళ్తే 2000, 1000 ఇచ్చేది, ఎందుకంటే పైసలు లేవు. ఈ రోజు సార్ తను ఫైనాన్షియల్ వెరీ వెరీ హ్యాపీ, ఎందుకంటే డబ్బులు ఉన్నాయి సార్.
అంతా మించి ఒక చిన్న విషయం నేను షేర్ చేసాను అనుకుంటున్నా సార్. నేను జాబ్ లో ఉన్నప్పుడు సార్ నేను జాబ్ లో సార్ ఎక్కడ కూడా సార్ నేను రీసెంట్ గా సార్ నేను జాబ్ లో మొన్న సార్ లాస్ట్ 1 వీక్ నేను 11 ఏళ్ళు జాబ్ చేసి సార్ నేను మొత్తం సంపాదించింది 44 lakhs. 11 ఏళ్ళు జాబ్ చేస్తే మొత్తం సంపాదించింది 44 lakhs. వెస్టేజ్ త్రూ ఐ బికెమ్ కరోడ్పతి. 44 months లో కోటి ఇన్కమ్ రూపాయలు అంటే కోటి రూపాయలు సంపాదించిన వెస్టేజ్ సార్. సార్ అర్థం చేసుకోండి సార్. మా నాయన మా తాత నేను పేదోడు బిఫోర్ వెస్టేజ్. కానీ ఈ అవకాశం వచ్చినాక ఇందులో ఉన్న విషయం అర్థం చేసుకొని 44 months లో ఐ ఎర్నడ్ 1 crore సార్ వెస్టేజ్ త్రూ. సో ఇంత మంచి ఛాన్స్ ఏడు బయట కేవలం జాబ్ లో సార్ 11 ఏళ్ళు నేను పనిచేస్తే నేను మొత్తం సంపాదించింది 44 lakhs సార్. జాబ్ లో 11 years నేను పనిచేస్తే 44 lakhs సంపాదించింది సార్. కానీ వెస్టేజ్ త్రూ కేవలం 44 months ఐ బికెమ్ కరోడ్పతి. సో ఫ్రెండ్స్ ఈ అవకాశం 2.5 lakh పెట్టి బైక్ కొను సార్. జాబ్ ఉన్నప్పుడు ఉన్న బండికి టైర్లు బాగాలేక అట్లనే మేనేజ్ చేసిన. కానీ వెస్టేజ్ అవకాశం వచ్చినాక జస్ట్ బిర్యానీ తిన్నిక వెళ్ళి కింద బైక్ అవపడితే అట్లా వచ్చిన 1 hour లో ఆ బండి కొనుక్కున్నా. సో నిజంగా సార్ ఈ అవకాశంలో ఇంత పవర్ ఉంది సార్. లైఫ్ లో జీవితంలో హైదరాబాద్ దాటి ఢిల్లీ ముంబై చెన్నై పోయింది సార్. సో ఫ్రెండ్స్ అనుకుంటా సో ఒక నల్గొండ నుంచి హైదరాబాద్కి వచ్చిన నేను జాబ్ వల్ల ఢిల్లీ ముంబై చెన్నై ఫ్లైట్ లో పోయేది. కానీ ఈ వెస్టేజ్ అనే అవకాశం వచ్చినాక సార్ దుబాయ్కి మన థాయిలాండ్ పోయినా నా ఫ్యామిలీ తోటి సార్. నా ఫ్యామిలీ తోటి రీసెంట్ గా దుబాయ్ ఖతార్ పోయి సార్. సార్ నా భార్య వెరీ హ్యాపీ. ఎందుకంటే జీవితంలో ఫ్లైట్ ఎక్కుతున్నా ఆమె నేను కాదు ఎక్కిన చాలాసార్లు ఎక్కిన జాబ్ లో. కానీ జీవితంలో ఫ్లైట్ ఎక్కుతున్నా అనుకున్న వ్యక్తిని ఈ రోజు దుబాయ్ ఖతారు 5 days క్రూజ్ ట్రిప్. అండ్ నిజంగా సార్ నా జీవితంలో బయట కంట్రీ అనేది మైండ్ లో థాట్ కూడా నాకు లేదు. ఎందుకంటే ఛాన్స్ నాకు లేదు కాబట్టి. కానీ వెస్టేజ్ త్రూ సో ఈ రోజు సార్ దాదాపు 4 countries వెళ్ళి ఇప్పటికి 4 countries సార్. రాబోయే రోజుల్లో వెస్టేజ్ లో సార్ ప్రతి ట్రిప్ నెక్స్ట్ లండన్ నుండి స్కాట్లాండ్ సార్. సో ఇట్లా ఎవ్రీ ఇయర్ 3 ట్రిప్పులు తిరగాలని కోరిక సార్. ఎందుకంటే జీవితంలో సార్ ఈ మానవ జన్మ ఒకటే వచ్చింది సార్. ఈ జన్మని ఈడ ఉన్న అందరు సార్ 100% యూజ్ చేసుకొని సక్సెస్ కావాలి సార్. చాలా మంది డబ్బులు అంటే ఎందుకు డబ్బులు అంటారు కదా, మనం మీదేసుకపోతామా కట్టకపోతాం అంటారు. కానీ సార్ నువ్వు ఎక్కడైనా హెల్త్ బాగాలేనప్పుడు హాస్పిటల్ పడితే నీ ఫోన్ ఒక్క లిఫ్ట్ చేయడు సార్. కానీ ఈ రోజు సార్ వెస్టేజ్ లో ఏముందిరా వెస్టేజ్ అంటే ఫస్ట్ ప్రొడక్ట్లు వాడుకొని హెల్త్ వస్తుంది. ఆ విషయాన్ని 10 మందికి షేర్ చేయి, డబ్బు వస్తుంది. అంతకు మించి నేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది. ఈ రోజు నా జూమ్ ని లక్ష్మీనారాయణ సారు నా జర్నీ అడిగిందంటే నా గురించి సార్ తెలిసిపోయింది. అంటే ఎక్కడ సార్ ఉన్నది శ్రీకాకుళంలో, నేను హైదరాబాద్ లో. సో వెస్టేజ్ లో నా జర్నీ సార్ తెలుసు కాబట్టి నా జర్నీ ఇంకొంతమందికి వినిపించాలి అనే సార్ యొక్క థాట్ బయట ఎక్కడ లేదు సార్. వెస్టేజ్ సార్ ప్రొడక్ట్లు వాడుకుంటే హెల్త్ వచ్చేది బాగానే ఉన్నాయి. అదే విషయాన్ని 10 మంది చెప్పిన ఒక్కడు రాలే, 100 మంది చెప్పిన 2 వచ్చారు. అట్లా సార్ చెప్తూ పోతే ఈరోజు నా టీము పెద్ద టీం అయింది సార్. సో డబ్బు వచ్చింది, ఆరోగ్యం వచ్చింది, కార్ వచ్చింది, ఇల్లు వచ్చింది. అంత మించి సార్ వెస్టేజ్ లా నా టీంలు ఈరోజు కార్లు ఉన్నాయి, లక్షలు ఉన్నాయి. ఈ డిసెంబర్ నా గోల్ ఎంత సార్ అంటే మినిమం 8 lakhs తీసుకో పర్ మంత్. 8 lakhs సార్. సో ఇంకో కిక్ ఏం సార్ అంటే కోటీశ్వరుడు నా డ్రీమ్ సార్. కానీ జాబ్ లో నేను నా కొడుకు లైఫ్ లాంగ్ ఉన్న కోట్లు వచ్చే ఛాన్స్ లేదు. కానీ సార్ వెస్టేజ్ సిస్టమ్ బిలీవ్ చేసి ఒక 4 years గట్టిగా కష్టపడితే ఐ బికెమ్ కరోడ్పతి. అంటే నా ఇన్కమ్ ₹1 కోటి దాటింది సార్ వెస్టేజ్ లా. మరి నువ్వు కూడా డిసైడ్ అయితే నీ ఫ్యామిలీ మారదా? జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ సార్. అందరం పేదవాళ్ళం సార్. కానీ వచ్చిన అవకాశాన్ని పట్టించుకోక దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. కానీ సార్ చాలా మంది సార్ బయటకు వెళ్తే సార్ మార్కెట్ లో అందరు వెస్టేజ్ అంటే నాకు తెలుసు ఇది ఫేక్ అంటారు. కానీ 100లో ఒక్కరికే తెలుసు దీంట్లో బిజినెస్ ప్లాన్ గురించి. చాలా మందికి బిజినెస్ ప్లాన్ తెలియక, కంపెనీ ప్రొడక్ట్ తెలియక సో నా నెగ్లెక్ట్ చేస్తూ నాకు తెలుసు అని చెప్పేసి కొట్టేస్తుంటారు. కానీ ఎవడైతే సార్ దీన్ని తెలుసుకొని నిలబడితే ఈ రోజు 4 లక్షల కోట్లు తీసుకోవచ్చు. సో లీడర్స్ ఇందులో ఉన్న 300 మంది సార్, ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా 300
74 లీడర్స్. ఈ రోజు మీరు డిసైడ్ అయ్యి ఈ రోజు సార్ గతంలో 6 months 8 months సార్ 1 second సార్ మీరు సార్ ఇంతకుముందు సార్ వెస్టేజ్ ని పార్ట్ టైం ఉన్నా సగం ఉన్నా కూడా సార్ ఈ రోజుకి వెళ్ళి సార్ మీరు డిసైడ్ అవ్వండి సార్. మీరు బిలీవ్ చేయండి సార్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎంత ఫ్యూచర్ ఉంది, రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందో సార్ మీరు ఈ రోజు అర్థం చేసుకోండి సార్. ఇప్పుడు మీరు దీన్ని స్టార్ట్ చేస్తే 2026 సార్ యూఆర్ ద టాప్ సార్. చాలా మంది సార్ ఇప్పుడు ఈవెన్ సార్ వెస్టేజ్ లో ఐఏఎస్ ఆఫీసర్ సార్, ఐఏఎస్ ఆఫీసర్లు, డాక్టర్లు, గవర్నమెంట్ టీచర్స్ అందరూ పనిచేస్తారు. కానీ ఊర్లో ఉన్న ఫ్రెండ్స్ రారు. సో ఫ్రెండ్స్ దీంట్లో ఒక చిన్న పాయింట్ సార్, మన ఫ్రెండ్స్ కు చెప్పాలి కానీ వాళ్ళు రారు. ఫ్రెండ్స్ కు ఫ్యామిలీ ఊర్లో చెప్పాలి, అరే నేను ఒక బిజినెస్ చేస్తున్నా చాలా బాగుంది రా కలిసి చేద్దాం. అంతేకాదు సార్ నువ్వు వస్తే నూరా అంటే వాళ్ళు రారు సార్. సార్ నాకు నా ఫ్రెండ్స్ రాలేదు కానీ నేను ముందుకు వెళ్తుంటే అందరు నా వెనుకొచ్చిర్రు సార్. మీరు కూడా సార్ దీన్ని టేకప్ చేసి ఇన్కమ్ తీసుకుంటూ నీ లైఫ్ స్టైల్ మార్చుకుంటూ నువ్వు ముందుకెళ్తే నీ వెనుక అందరూ వస్తారు సార్. సో ఫ్రెండ్స్ వెస్టేజ్ లో లక్షలు ఉన్నాయి, కోట్లే సార్. ఇవన్నీ రావాలంటే ఓపిక, తీరిక, కోరిక ఈ 3 చాలా ఇంపార్టెంట్ సార్. ఈ 3 ఒక 2-3 years 2-3 సంవత్సరాలు నీ అప్లైన్ పట్టుకొని జర్నీ చేస్తే ఇవన్నీ వస్తాయి సార్. జాయిన్ అయిన 6 months కు 1 year కు రావు సార్. వెస్టేజ్ లా టీం వస్తుంది పోతుంది, చెక్కు లేస్తుంది పడిపోతుంది, ఇవన్నీ కామన్ సార్. నా చెక్కు 2 lakhs నుంచి 1 లక్షకు వచ్చింది సార్ ఒక టైంలో. అయినా కూడా విత్ ఇన్ 6 months లో ఆ చెక్ మళ్ళీ 3కి తీసుకెళ్ళా సార్. జాబ్ లో లేదు సార్. జాబ్ లేదంటే ఆడు డ్రీమ్ వాంది, కంపెనీ వాంది, గోల్ వాంది. సో నీకు జస్ట్ జీతం ఇచ్చి వాన్ డ్రీమ్ గురించి బాగా కష్టపడుతుంది సార్. నీకు వచ్చే శాలరీ మాత్రమే కానీ సార్ బెస్ట్ సార్. నీ ఫ్యామిలీ గురించి నువ్వు డిసైడ్ అయ్యి పని చేస్తే నీ లైఫ్ మార్చుకుంటూ నీతో పాటు వచ్చారో వాళ్ళందరి లైఫ్ మారే అవకాశం ఉంది సార్. సో ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తాను సార్, ఈ 2025 నా చెక్ డిసెంబర్ కు 8 lakhs ఉండబోతుంది సార్. ఐ బికేమ్ విఎంసీఎం వెరీ సూన్. 2026లో విఎంసీఎం కావాలి. నా డ్రీమ్ కార్ బెంజ్ కార్ సార్. నా బెంజ్ అనేది నా లైఫ్ కు సంబంధం లేదు సార్. బెంజ్ కారు నా లైఫ్ కు సంబంధం లేదు సార్. కానీ ఈ రోజు బెంజ్ కార్ ఎక్కబోతున్నా ఎందుకంటే ఇందులో ఛాన్స్ ఉంది, ఇందులో అవకాశం ఉంది, ఇందులో అందరు తీసుకురు సార్. కాబట్టి సార్ నేను 2026లో బెంజ్ కార్ లగ్జరీ కార్ సార్. ఒకప్పుడు కార్ అవపడితే సెల్ఫీ దిగే లైఫ్ స్టైల్ అది. కార్ అంటే బెంజ్ ఆడి అవపడి లగ్జరీ కార్ అవపడితే సెల్ఫీ దిగే లైఫ్ స్టైల్ నుంచి ఈ రోజు ఒక లగ్జరీ కార్ ని కొనబోతున్నా. వస్తారా సార్ చెప్పండి, వస్తారా? 100% సార్ మీరు బిలీవ్ చేయండి. నెక్స్ట్ టైం ఫ్యూచర్ లో నేను మీకు జూమ్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఇవాళ నా చెక్ 4 lakhs ప్లస్ ఉంది. నెక్స్ట్ టైం మీకు జూమ్ ఇస్తే 1000 సార్. నా చెక్ మినిమం 6 to 8 lakhs సార్. 6 to 8 lakhs సార్. సో లీడర్స్ ఇదే జాబ్ లో నువ్వు అంటావా? ఇవాళ నీ శాలరీ 50,000 ఉంటే నెక్స్ట్ ఇయర్ నీ శాలరీ 52,000 మాత్రమే. సెప్టెంబర్ మంత్ నా ఇన్కమ్ 4.69, డిసెంబర్ చెక్ 8 lakhs. విత్ ఇన్ 3 months లో హౌ పాసిబుల్, ఎట్లా పాసిబుల్ చెప్పండి? సో ఫ్రెండ్స్ సిస్టమ్ వెస్టేజ్ సిస్టమ్ నెట్వర్క్ మార్కెట్లో దమ్ముంది. గౌతమ్ బాల్ సార్ దేవుడు సార్. మనలాంటి వ్యక్తులందరికీ ఒక మంచి అవకాశం ఇచ్చిండు డబ్బు సంపాదించుకోవాలి. హెల్దీగా 10 మందికి హెల్ప్ చేస్తూ నువ్వు డబ్బు సంపాదించుకోవాలి. నాకు తెలుసు సార్ భూమి మీద ఇట్లాంటి వ్యవస్థ ఎక్కడా లేదు సార్. ఈ రోజు సార్ ఏపీ తెలంగాణలో సార్ ఎక్కడో సార్ది మార్మల గ్రామం టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ పని సార్ది. ఈరోజు సారు 9 lakhs తీసుకుంటు సార్. 9 lakhs per month తీసుకొని సార్ 2-3 ఇల్లు తీసుకుంటు. నువ్వు నేను ఎందుకు తీసుకోవద్దు? సో ఫ్రెండ్స్ డ్రీమ్ సార్, డ్రీమ్ పెట్టుకోండి సార్, డిసైడ్ అవ్వండి సార్. 100% సార్ నువ్వు గోల్ పెట్టి సార్. మా ఇంట్లో ఫస్ట్ గోడకు డిసెంబర్ 1,00,000 ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఎగ్జాంపుల్ దిస్ ఇస్ మై గోల్ సార్. యాక్చువల్గా ఈ గోల్ పెట్టినా. సో స్టార్టింగ్ లా గోల్ పెట్టినప్పుడు మా భార్య ఉండి నీకేడు వస్తాయి, నీకంత సీన్ ఉంది అన్నది స్టార్టింగ్ లో. కానీ 1 year సార్ డిసెంబర్ 1,00,000 కార్ పెడితే నవంబర్ లో 1,00,000 వేసుకున్నా కార్ వచ్చింది. మళ్ళా డిసెంబర్ 2 పెట్టినా 2 వచ్చింది, 3 పెట్టినా 3 వచ్చింది.
ఇప్పుడు టార్గెట్ సార్ 8 lakhs per month సార్. 8 lakhs తీసుకోవాలంటే ఏం చెయ్యాలి? ఏం చేయాలి సార్? 8 lakhs per month రావాలంటే ఏం చేయాలి? సో ఫ్రెండ్స్, మీకు ఇందులో ఐడి ఇచ్చిన మీ అప్లైన్ని తో పాటు జర్నీ చేయండి. ఎవరైతే పాజిటివ్ మాట్లాడుతారో వాళ్ళతో జర్నీ చేయండి. ఎవరైతే ఇన్కమ్ తీసుకుంటారో వాళ్ళతో జర్నీ చేయండి. నెగిటివ్ ఉన్న వాళ్ళని డిలీట్ చేయండి నెంబర్ ఫోన్ నుంచి. సార్ 100 మందిలో నీ మంచి కోరేది 5 మాత్రమే సార్. మిగతా వాళ్ళందరూ నీకు డబ్బులు వస్తే ఓర్చుకోలేరు, నీకు చెక్ వస్తే ఓర్చుకోలేరు, నీకు కార్ వస్తే వాళ్ళకి డైజెషన్ కాదు. కానీ ఫ్రెండ్స్, వెస్టేజ్ లా 5 మంది సగనే ఎవరైతే ఇన్కమ్ సంపాదిస్తారో, ఎవరైతే పాజిటివ్ మాట్లాడుతారో, ఎవరైతే మంచి వాళ్ళు ఉండరో, సార్ ఇది నాకు బాగా కోల్డ్ అయింది, నాస్తా పుస్తకం ఇబ్బందులు. సో సార్, నాకు సార్ ఎంఎస్ఆర్ గారు, మా పాండు సార్, సీన్ సార్, సైదుల్ సార్, 4 వ్యక్తులతో నా జర్నీ చేస్తే 5వ వ్యక్తి నేను సక్సెస్ అయిన వ్యక్తిని. సో ఫ్రెండ్స్, మీరు కూడా సార్ మీ జర్నీ ఎవరితో చేయాలి, ఎక్కడ పని చేయాలి, ఎవరితో చేస్తే నాకు డబ్బులు వస్తాయి, ఎవరితో తిరిగితే నా టీం నేను బాగుపడతాం అని చెప్పి సార్ ఫిక్స్ అవ్వండి. ఇవాళ నాకు మా ఎంఎస్ఆర్ గారు మా ఎంఎస్ఆర్ గారు కానీ, సో ఎంఎస్ఆర్ గారు కానీ, మా పాండ్ సార్ కానీ, మా సీన్ సార్ కానీ, నా అప్లైన్ సైన్ సార్ కానీ, వీళ్ళందరూ సార్ గట్టిగా డ్రీమ్ ఉన్నోళ్ళు, కసి ఉన్నోళ్ళు, వాళ్ళతో జర్నీ చేయడం వల్ల ఈ రోజు నా లైఫ్ కూడా మారింది సార్. సో ఈ అవకాశం వచ్చింది, మనందరి లైఫ్ మార్చుకోవడం సార్. సో మన టీంలో ఎవరైతే డ్రీమర్స్ ఉన్నారో వాళ్ళని కనుక్కోండి సార్. సార్ టీము చాలా మందికి ఏం సార్ అంటే నెట్వర్క్ ఉంటది, ఎక్కడ పని చేయాలి, ఎవరితో పని చేయాలి, ఎవడు డ్రీమరు, ఎవడు కస్టమర్ తెలియక టైం మొత్తం వేస్ట్ చేసి వాళ్ళతో హోమ్ మీటింగ్ వెళ్ళి మంత్రికి వచ్చే వరకు నాన్ క్వాలిఫై అవుతారు. నా రిక్వెస్ట్ సార్, మీ టీంలో ఎవరితో పనిచేస్తే మనకి టీవీలు వస్తాయి, ఎవరు లీడరు, ఎవరిని ట్రైనింగ్ తీసుకెళ్తే వాడు లీడర్ అవుతాడు, అట్లాంటి వాళ్ళని పికప్ చేయండి సార్. టీం మొత్తం మీద మనం ఫోకస్ పెడితే మనం ముందుకు వెళ్ళాం సార్. కానీ 10 మందిలో ఎవరికి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి? సార్ మన టీంలో ఉన్న 10 మందిలో ఎవడు యాక్టివ్ ఉండు, ఆ పర్సన్ ని తీసుకెళ్లి అప్లైన్ పర్చేజ్ చేయండి, ట్రైనింగ్ తీసుకెళ్ళండి, బూట్ క్యాంప్ తీసుకెళ్ళండి, ప్రతి ట్రైనింగ్ అటెండ్ చేయించి సార్ తను లీడర్ చేస్తే ఒక లీడరు ఇంకో లీడర్ ని తయారు చేస్తాడు సార్. కస్టమర్ ఉన్నవా జస్ట్ సేల్స్ చేసుకో వదిలేసి. కానీ సార్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ముందుకెళ్ళాలంటే నీకు కావాల్సిన లీడర్షిప్. ఈ రోజు సార్ నా టీంలో నాకంటే మంచిగా మీటింగ్ చాలా మంది ఉన్నారు నా టీంలో. సో ఫ్రెండ్స్, మీరు కూడా సార్ మీ కింద ఉన్న అందరి మీద ఫోకస్ చేయకండి, ఎవరు లీడరు వాళ్ళని గుర్తించి వాళ్ళని పికప్ చేసుకొని నీ అప్లై తోటి జర్నీ చేయించండి. 1 year లో సార్, ఒకప్పుడు సార్ నేను జాయిన్ కొత్తలో 1 year లో 1 lakh తీసుకున్నా. కానీ ఇప్పుడున్న స్పీడ్ ఏంటంటే 1 year లో 2 lakhs తీసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడున్న స్పీడ్. సో ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ పెద్ద ఇండస్ట్రీ సార్. దీని గురించి ఇప్పుడు ఎంబీఏలో, ఎంసీఏలలో, బీటెక్లలో, ఇంటర్మీడియట్ లో దీని ఒక పాఠం పెడుతున్నారు, లెసన్ పెడుతున్నారు. సో అంత మంచి ఇండస్ట్రీ నువ్వు ఉన్నా సార్. వెస్టేజ్ లాంటి నెంబర్ 1 కంపెనీ రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఫస్ట్ కంపెనీ వెస్టేజ్ రాబోతుంది సార్. ఆ రోజు అప్పటిలోపు ఇవాళ జాయిన్ అయ్యి టేకప్ చేసి సో లీడర్స్ పట్టుకుంటే సార్ 1 year లో లైఫ్ మారింది, మారబోతుంది, మారుతుంది, నీ లైఫ్ మారుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న ఒకటే సార్, సిస్టమ్ పట్టుకోండి సార్. సిస్టమ్ పట్టుకుని సార్ నువ్వు జర్నీ చేస్తుంటే ఇబ్బందులు వస్తాయి, ఫైనాన్షియల్ గా, ఫ్యామిలీ పరంగా అన్ని వస్తాయి సార్. ఇవన్నీ దాటి ముందుకెళ్తేనే సక్సెస్ సార్. దేవుడు నీకు ఒక ఇచ్చిన ఛాన్స్ ఇచ్చాడు. సో ఇందులో ముందుకెళ్తుంటే సార్ నీకు కొన్ని టెస్టింగ్ వస్తాయట, టెస్టింగ్ పెడతాడు దేవుడు, వీడు ఉంటాడు పోతాడని. సార్ నాకు చాలా ఇబ్బందులు సార్, స్టోర్లు లేవు, మీటింగ్లు లేవు, ఎవ్వరు లేరు. కానీ ఇందులో ఉన్న విజన్ అర్థమైంది, నిలబడ్డా. సో ఇప్పుడు మీకు స్టోర్లు చాలా ఉన్నాయి, మీటింగ్లు చాలా ఉన్నాయి, అప్లైన్ చాలా మంది, చెక్కులు చాలా ఉన్నాయి. అయినా కూడా సార్ నీకు వెస్టేజ్లో తినే అదృష్టం ఉంటే ఇందులో ఉంటావు. సో లీడర్స్, అప్లైన్ బిలీవ్ చేయండి సార్, అప్లైన్ తో జర్నీ చేయండి సార్. అప్లైన్ ఏదైనా చెప్పిండంటే నీ గురించే. అప్లైన్ సార్ వెస్టేజ్ లో కిందోడు అంటే కిందోని డబ్బులు వస్తేనే నీకు డబ్బులు వస్తాయి. కాబట్టి సార్ అప్లైన్ ఎప్పుడు నీ మంచి చెప్తారు సార్. అప్లైన్ నువ్వు చెప్పింది వినండి సార్, అట్లా జర్నీ చేయండి. మనందరం కూడా వండర్ఫుల్ టీమ్ లో ఉన్నాం సార్. ఈ రోజు సౌత్ ఇండియాలో సూపర్ స్టార్, మీకు అందరూ సూపర్ సెట్ సారు, 46 lakhs ఇన్కమ్. సో మన అప్లైన్ సో గౌతమ్ బల్గా సారు, దేవుడు ఇంత మంచి కంపెనీలో ఉండి సంవత్సరం దీంట్లో
అన్ని సాక్రిఫైస్ చేయాలి సార్. సాక్రిఫైస్ చేస్తే సక్సెస్. చాలా మంది పెళ్లిలు, దావతులు, ప్రతి ఫంక్షన్ అటెండ్ అయ్యి అన్ని అయిపోయినాక టైం ఉంటే వెస్టేజ్. సో అట్లాంటి వాళ్ళు ఈ జూమ్ లో ఉంటే ఇప్పుడే వదిలేసేయండి, డబ్బులు రావు. సార్ మీరు బిలీవ్ చేస్తారు, నేను సంవత్సరం జాబ్ పెట్టాక 1 year ఏ ఫంక్షన్ పోతా, ఏ ఫంక్షన్ పోలేదు. మా సొంత అన్న ఇల్లు ఓపెనింగ్ నేను పోలే, ఎందుకంటే నాకు లైఫ్ ఇంపార్టెంటా ఫంక్షన్. సో చాలా మంది సార్, నేను ఎంతమంది గతంలో బస్సు అంటే మా ఫంక్షన్లకి బస్సులో పోయినా, బైక్ మీద పోయినా, కార్లో పోయినా పట్టించుకోలే. ఈ రోజు నాకు నా చుట్టాల్లో రెస్పెక్ట్ వచ్చింది. సో ఫ్రెండ్స్ 1 year సార్, 1 year అన్ని సాక్రిఫైస్ చేయాలి. ప్రతి ఫంక్షన్ పోతా, నేను అన్ని పోయి టైం ఉంటే వెస్టేజ్ చేస్తా అంటే సార్ ఈ బిజినెస్ నీకు సూట్ కాదు, వదిలేసేయాలి. సో ఫ్రెండ్స్ మరొకసారి సార్, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా లక్ష్మణ్ అన్న గారు కానీ, సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ రంజిత్ సార్ కానీ సార్, ఈ రోజు నా లైఫ్ నాకు ఇలా కావడం కారణం నా అప్లైన్ సైదులు, నా ఎంటైర్ టీమ్ కి. ఎందుకంటే సార్ అప్లైన్ అవకాశం ఇచ్చిండు, డౌన్ లైన్ నాకు లైఫ్ ఇచ్చింది సార్. అంటే మంచి టీం వచ్చింది. సో నా టీం నేను ముందుకు వెళ్తాను సార్. ఈ డిసెంబర్ లో నా టీంలో ఒక 30 మంది కార్ తీసుకుంటారు. రైట్ లో 14 కార్లు, డిసెంబర్ లోపు 30 కార్లు. రైట్ లో నా టీంలో 11 మంది లక్ష్యం చేసుకుంటారు సార్. ఈ డిసెంబర్ లోపు 30 మందికి లక్ష్యం ఇప్పియాలి. ఈ 30 మందికి లక్ష్యం ఇప్పించి 30 కార్లు వస్తే నా డ్రీమ్ ఫుల్ఫిల్. నా డ్రీమ్ రైట్ నౌ సార్, నేను డిసిడి క్యాడర్ లో ఉన్నా. సో 4 lakhs పీస్ తీసుకుంటూ డిసెంబర్ లోపు డిసిడి కావాలి, 8 lakhs తీసుకోవాలి 2026లో. సో విఎంసీఎం నా టార్గెట్, బెంచ్ కట్ నా టార్గెట్. మరి నీ టార్గెట్ ఏంది, నీ గోల్ ఏంటి సార్? మీ ఇంట్లో రాసి పెట్టుకుంటే అయితే సార్, రాస్తే అవుతుంది. చాలా మంది డ్రీమ్ రాసుకోమంటే నా గుండెలు రాసుకున్నా, నా మైండ్ రాసుకున్నా, ఇవన్నీ ఫేక్ సార్. ఎవ్రీ డే నీకు అవపడాలి ఎదురుగా, నీకు హాల్ సార్ నా హాల్లో ఉంది, ఎగ్జాంపుల్ నా హాల్లో ఉంది. ఎవ్రీ డే నీ డ్రీమ్ నీకు అవపడాలి, నీకు విజన్ అవపడాలి. సో ఫ్రెండ్స్ డ్రీమ్ పెట్టుకోండి సార్, డిసైడ్ అవ్వండి, హార్డ్ వర్క్ చేయండి. నీ కింద ఉన్న లీడర్స్ ని పికప్ చేసుకొని, అప్లైన్ తోటి పరిచయాలు చేసుకొని, టీమ్ తో జర్నీ చేయండి సార్. ఈ 2025లో మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి. 2026లో ఈడ ఉన్న ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ మినిమం 1,00,000 నుంచి 1,00,000 సంపాదించాలి సార్. సో ఐ బికేమ్ కరోడ్పతి వెస్టేజ్. సో మీరు కూడా కోర్టు సంపాదించాలని కోరుకుంటూ మరొక్కసారి నాకు జూమ్ ఇచ్చిన అవకాశం లక్ష్మణ, థ్యాంక్ యూ అని విషయం వెళ్తాను. థ్యాంక్ యూ సార్.